ఏపీలో గోవా, అమరావతిలో లండన్. వినడానికి కొత్తగా ఉంది కదా, చూస్తే ఇంకా కొత్తగా ఉంటుంది. మనం ఏపీలో ఉన్నామా లేకపోతే వేరే కంట్రీలో ఉన్నామా అనిపించేలాగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి సర్కార్ ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్టుగానే నిన్నటి కేబినెట్ మీటింగ్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టూరిజం అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం వినూత్నంగా ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతిపెద్ద ఆస్తైన తీర ప్రాంతాన్ని అద్భుతంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ఓ ప్లాన్ ను సిద్ధం చేస్తోంది. దేశంలోనే పొడవైన తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాల జాబితాలో టాప్ లో ఉన్న ఏపీని టూరిజంలోనూ ది బెస్ట్ గా నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా చేసిన ఆలోచనే లండన్ ఐ తరహాలో అమరావతి ఐ, అలాగే గోవా తరహాలో విశాఖ, బాపట్ల, చీరాలలోనూ బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ విషయాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. బీచ్ షాక్స్ అంటే సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటు చేసే రెస్టారెంట్స్ అండ్ బార్లు. సాధారణంగా వీటిని వెదురు బొంగులతో నిర్మిస్తారు. ఈ రెస్టారెంట్ అండ్ బార్లలో సీ ఫుడ్స్, డ్రింక్స్ అండ్ స్నాక్స్ లభిస్తాయి. మన దేశంలోని గోవా లాంటి తీర ప్రాంతాలలో ఇవి చాలా ఫేమస్. ఇప్పుడు వాటిని ఏపీలో కూడా ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ఈ బీచ్ షాక్స్ తో పర్యాటకులను ఆకర్షించవచ్చని భావిస్తోంది. అందులో భాగంగానే వైజాగ్, చీరాల బీచ్లలో షాక్స్ ఏర్పాటు చేయడానికి వీలుగా ఎక్సైజ్ పాలసీ గైడ్ లైన్స్ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ 2 బీచ్ల్లోనూ షాక్స్ ఏర్పాటు చేయాలని, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వీటిని నిర్వహించాలి అని ఆలోచన చేస్తోంది. ఈ 2 చోట్ల గనక బీచ్ షాక్ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బీచ్లలో ఇదే తరహాలో అభివృద్ధి చేయనుంది. ఇటు రాష్ట్ర రాజధాని అమరావతిని కూడా టూరిస్ట్ డెస్టినేషన్ చేయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణానదీ తీరంలో ఐకానిక్ అమరావతి ఐ ప్రాజెక్ట్ ను అంతర్జాతీయ హంగులతో అభివృద్ధి చేయడానికి అవసరమైన టెండర్ల ప్రక్రియకు కేబినెట్ ఆమోదం తెలిపింది. థేమ్స్ నది ఒడ్డున ఏకంగా 130 మీటర్ల ఎత్తులో ఉన్న జైంట్ వీల్ నుంచి లండన్ నగరాన్ని చూసే వీలుంది. ఇప్పుడు అదే తరహాలో అమరావతిలో ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అమరావతి ఐ కోసం ఏపీ ప్రభుత్వం 5 ఎకరాల స్థలం కూడా కేటాయించింది. ఈ ఐకానిక్ ఐతో టూరిస్టులు అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను చూసే వీలుంటుంది. 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇస్తుంది, ప్లస్ 1 ఎకరం చుట్టూతా ఎకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేయడానికి. దీంట్లో ప్రభుత్వ పెట్టుబడి ఉండదు. డెవలపరే 30 సంవత్సరాల లీజ్కి ఆ స్థలాన్ని తీసుకుని దాన్ని డెవలప్ చేస్తారు. అభివృద్ధితో పాటు టూరిజం కూడా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు మనం హాలిడేస్ వస్తే దుబాయ్ వెళ్దామా, లేకపోతే సింగపూర్ వెళ్దామా, లేకపోతే న్యూయార్క్ వెళ్దామని ఏ విధంగా అనుకుంటున్నామో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్ట్ ప్రేమికులు అమరావతిని కూడా టూరిస్ట్ డెస్టినేషన్గా తీసుకోవాలి, కన్సిడర్ చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మొత్తంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే కాదు, పర్యాటకంగానూ దూసుకుపోయేలా అంతర్జాతీయ హంగులను ఏపీకి తీసుకురావాలని ఓ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తోంది కూటమి సర్కార్.